First of all, we are going to give like a Python introduction, then how to install our Python in different machines. Okay, suppose you are using Windows OS, then we will try to install directly. If you are using Linux or Mac, you will connect to me as a directly so that I will try to install on your machine. Okay, these two are little different compared to Windows. In Windows, you need to download the software and you need to install, so we will see about that also, don't worry. And for this particular course we are using Python IDE called Spider. Okay, that is one of the distribution from Anaconda. సో అనకొండ అనే ఒక సాఫ్ట్వేర్ నుంచి మనము స్పైడర్ని తీసుకుంటామండి. దాంట్లో జూపిటర్ నోట్బుక్ ఉంది, జూపిటర్ ల్యాబ్ ఉంది. సో అవి ఎందుకు ఏంటి అనేది మళ్ళీ మనం చూద్దాము. సో వి విల్ గో విత్ ద సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ ఆఫ్టర్ విల్ సి. ఓకే, అసలు ఐడిఈ అంటే ఏంటి, ఎడిటర్స్ ఏమేమి ఎడిటర్స్ వాడతాము, ఎడిటర్కి ఐడిఈకి డిఫరెన్స్ ఏంటి అన్నది చూద్దాము. Next, what are the different kind of variables? Okay, how to write your first program. Yeah, how to write your first program. And if we are using a print statement is specially for debugging purpose. Okay, most of the time we will use logger. Okay, in industry side we will use logger, but still print also will use, but very less times we will use. But whenever you are giving interviews or whenever you are writing a code, maybe it's a project or maybe it's a general purpose code also, you need to what debug your statements, what is happening, what exactly the issue. Okay, so this and all, if you want to check, you need to what write a print statement. So in the print statement, how many different kind of arguments we can pass, మనం ప్రింట్ స్టేట్మెంట్లో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు, అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఓకే, నెక్స్ట్ జనరల్ డేటా టైప్స్. ఓకే, జనరల్ డేటా టైప్స్లో ఇంటీజర్స్ నెంబర్స్తోని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ ఫ్లోటింగ్ పాయింట్స్ లేదు డెసిమల్ నెంబర్స్ ఇలాంటివి ఉంటే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి. తర్వాత స్ట్రింగ్స్, ఎనీ కైండ్ ఆఫ్ నేమ్స్, ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పైథాన్లో ఓకే, పైథాన్లో క్యార్ డేటా టైప్ లేదు. ఓకే, క్యార్ అనే డేటా టైప్ మీరు ఏ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసినా క్యార్ అనే డేటా టైప్ ఉంటుంది. సిలో కావచ్చు, C++లో కావచ్చు, జావాలో కావచ్చు. మీకు ఇక్కడ ఏమని ఉంటుందంటే క్యార్ డేటా టైప్ ఉంటుంది. పైథాన్లో క్యార్ డేటా టైప్ లేదు. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఒకవేళ ఏదైనా లాంగ్వేజ్ ఆల్రెడీ ఫెమిలియర్ అయితే, ఓకే, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ఎనీ లాంగ్వేజ్, దెన్ ఓకే యూ విల్ సీ బిగ్ ఇంట్, స్మాల్ ఇంట్, సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్ ఇలాంటివి చాలా చూస్తారు. But in Python there is a no separate big int, small int or something, signed int, unsigned int ఇలాంటివి ఏమి ఉండవండి. ఆల్ ఆర్ కమ్స్ అండర్ ఇంటీజర్ ఓన్లీ, ఇట్స్ ఇండైరెక్ట్లీ ఇంట్ ఓన్లీ. ఓకే, ఇంటీజర్నే షార్ట్గా ఇక్కడ ఇంట్ అని పిలుస్తామండి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డేటా టైప్. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డేటా టైప్. ఇక్కడ మనకి ఇది ఒక్కటే ఉంటుంది. ఓకే, దేర్ ఇస్ అ నో సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్, బిగ్ ఇంట్, లాంగ్ ఇంట్, డబుల్ ఇంట్ ఇలాంటివి ఏం లేవు. పైథాన్ ఇస్ దట్ మచ్ ఇంటెలిజెన్స్, ఇట్ విల్ ఐడెంటిఫై యువర్ నెంబర్ వేర్ టు ఫిట్. ఓకే, అది చూసుకుంటుంది. యూ నీడ్ నాట్ టు వరీ, మీరు వరీ కావాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ అలాగే స్ట్రింగ్స్. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ నేమ్స్, మీరు ఒకవేళ ఏ ఇచ్చినా అది స్ట్రింగే, మీరు ఒకవేళ ABCD XYZ ఇచ్చినా అది కూడా స్ట్రింగ్ కిందనే వస్తుంది. ఓకే, దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ ABCD. ఓకే, దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ స్ట్రింగ్స్ ఓన్లీ, STR. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పెషల్గా మీరు చూసే కొత్త డేటా టైప్ ఏంటి అంటే కాంప్లెక్స్. ఓకే, కాంప్లెక్స్ డేటా టైప్ ఆల్రెడీ మనం 8th 9th స్టాండర్డ్లోనే చూసాము. సంథింగ్ లైక్ మనం చూసిన డేటా టైప్ ఎలా ఉంటుంది అంటే AI ప్లస్ BJ ఇలా ఉంటుంది. ఓకే, AI ప్లస్ BJ. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటి అంటే A ప్లస్ BI ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అ వే. One is a real term. Okay, this is a real term and this is a imaginary term. Okay, so anytime you can stop me and you can ask me questions. It's not like that still end of the session you need to wait and you need to ask.
So anytime in the middle, like if you are feeling like this is what I am not understanding, that time itself you can say I am having this doubt, means we can clear at that time only. It's not like that you need to tell instance also. You can write down the question at the end of the session also you can ask, or in the middle of the session also you can ask. This is an interactive session. It's not like a one-way session, not a Balakrishna dialogue, only war one sided. Okay, it will be like a two-way. ఓకే, మీరు ఏ టైంలో అయినా క్వశ్చన్ అడగచ్చండి. నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్, లైక్ అడిషన్ ఎలా ఉంటుంది, సబ్స్ట్రాక్షన్ ఎలాగా, ఓకే, మల్టిప్లికేషన్ చేయాలంటే పైథాన్లో ఎలా చేస్తాము, డివిజన్స్, ఈ ఆపరేషన్స్ ఒకవేళ పైథాన్ నుంచి చేయాలి అంటే ఎలా చేస్తాము. ఇవే కాకుండా ఇంకా చాలా మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ అన్నీ చేయొచ్చండి. బట్ హియర్ ఐ రోట్ ఓన్లీ ఫ్యూ. దీస్ ఆర్ ద బేసిక్. ఓకే, ఒకవేళ బేసిక్ మ్యాథమెటిక్ ఆపరేషన్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే, పైథాన్ ఏ ఐడిఈ అయినా, ఓకే, ఏ ఇంటిగ్రేటెడ్ ఎన్విరాన్మెంట్ అయినా మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేటర్ లాగా వాడేసుకోవచ్చు. ఒకవేళ మీ దాంట్లో పైథాన్ ఉంది, క్యాలిక్యులేటర్ యాప్ లేదనుకోండి, మీరు డైరెక్ట్ పైథాన్ ఐడి ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్ లాగా వాడేసుకోవచ్చు. ఎలా అంటే, ఓకే, సో ఎనీవే we will come to that, but I will show you a small example for this. ఓకే, ఇది ఒక ఐడి అండి, దీని పేరు ఐడిఎల్ఈ. ఓకే, ఇట్స్ నాట్ ఇడ్లీ. పొద్దున్న ఇడ్లీలు గుర్తు చేసుకోకండి, ఇట్స్ అ ఐడిఎల్ఈ. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఏం చెప్పాను, ఏ పైథాన్ ఐడిఈ అయినా మీరు డైరెక్ట్గా క్యాల్కులేటర్ లాగా వాడుకోవచ్చు. సో ఐ వాంట్ టు డూ 111 స్టార్. ఓకే, 111. సో అవుట్పుట్ ఎవరికైనా తెలుసా అండి? ఇట్స్ 1 2 3 2 1. ఓకే, వచ్చిందండి 1 2 3 2 1. బేసిక్ డైరెక్ట్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసా, ఐ మీన్ పైథాన్ ఐడి ఓపెన్ చేసా, వర్కౌట్ చేస్తున్నా. 45 ప్లస్, ఓకే, 45 ప్లస్ సంథింగ్ లైక్ 54, ఎంత అండి? 99. గెటింగ్ రైట్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? సో ఎలా వస్తుంది అసలు, ఈ ఐడిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు మన దగ్గర ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు నేను స్టారే వాడాలి ప్లస్ఏ వాడాలని నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇవన్నీ బేసిక్ ఆపరేషన్స్ అండి. మనకు అక్కడ జనరల్గా టర్మ్స్లో రాసేటప్పుడు ఎక్స్ అని రాస్తాము, బట్ ఇట్స్ నాట్ లైక్ ఎక్స్, హియర్ ఇట్ ఈస్ ద స్టార్. ఓకే, ఇక్కడ ఏంటండి అది స్టార్. మనం మళ్ళీ కాన్సెప్ట్ డీప్గా చెప్పుకుందాము. సో మీరు ఎలాంటి ఆపరేషన్స్ అయినా ఇక్కడ చేయొచ్చండి. 58 మైనస్ 12, ఓకే, 46 వచ్చింది. సో ఎనీవే దిస్ ఆల్ ఫైన్. సో ఐడిని మీరు డైరెక్ట్ ఓపెన్ చేసి ఎప్పుడైనా, ఒకవేళ మీ దాంట్లో క్యాల్కులేటర్ రావట్లేదు అంటే పైథాన్ ఐడిని ఓపెన్ చేసి క్యాల్కులేటర్ లాగా వాడుకోవచ్చు. బేసిక్ ఆపరేషన్స్ అసలు ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మనం చూద్దాం. నెక్స్ట్, దీస్ ఆర్ ద లిటిల్ ఇంపార్టెంట్ టర్మినాలజీ. ఓకే, ఇవి మాత్రమే మీకు చాలా ఇంపార్టెంట్ అండి. గివ్ ఎ సెకండ్. సో అర్థమెటిక్ ఆపరేషన్స్, ఇండైరెక్ట్లీ మ్యాథ్ ఆపరేషన్స్. ఓకే, తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ అంటే ఏదైనా ఒక నెంబర్ని అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేయొచ్చు, లేదా ఏదైనా ఒక స్ట్రింగ్ని అసైన్ చేయాలి, ఆర్ ఇండైరెక్ట్లీ ఏదైనా ఒక క్యారెక్టర్ని అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తాం ఒక వేరియబుల్కి. ఓకే, అసలు వేరియబుల్ అంటే ఏంటి అన్నది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఎనీవే ఆన్ ద టాప్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ సీ, బట్ స్టిల్ ఓకే, ఇక్కడ ఎగ్జాక్ట్గా వాటి యూజ్ అన్నది మనకు తెలుస్తుందండి. కంపారిజన్ ఆపరేటర్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్లో లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇలాంటి కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. సో వీటిని ఎలా వాడాలి, ఓకే, వీటిని ఎలా వాడాలి, ఒకవేళ 2 క్వాంటిటీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, 2 క్వాంటిటీస్ ఉన్నప్పుడు నువ్వు వాటిని, ఇప్పుడు సపోజ్ లైక్ ఒక బకెట్ ఉందండి. ఓకే, ఆ బకెట్ పెద్దదా చిన్నదాన్ని ఎలా చేస్తున్నాము, ఆల్రెడీ మన దాంట్లో ఫీడ్ అయిపోయి ఉంది. సో బై చూడగానే మనము అర్థం చేసుకున్నాం, దిస్ ఇస్ ద బిగ్గర్ వన్, దిస్ ఇస్ స్మాలర్ వన్ అని. ఓకే, అలాగే పైథాన్కి మనమే నేర్పాలి. ఓకే, దిస్ ఇస్ ద బిగ్గర్ వన్, దిస్ ఇస్ ద స్మాలర్ వన్ అని. సో అలా నేర్పిస్తే అది గుర్తుపెట్టేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మీకు కంపారిజన్ కావాలో అక్కడ నుంచి ఆ కంపారిజన్ తీసుకొచ్చి ఇట్ విల్ షో హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, సో అలాంటి వాటిని మనం ఎలా
వర్కౌట్ చేయొచ్చు అన్నది ఇక్కడ చూద్దాము. అండ్ ఎనీ వన్ ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ, ప్లీజ్ లెట్ మీ నో, so that we will stop session for 2-3 minutes until they are okay. So once your system getting worked fine or network issue is resolved, then we will continue. Okay, next. Identity operators. Okay, sorry, logical operators ఎలా and or అండ్ లాజికల్ నాట్ వర్క్ చేస్తాయి, వాటి గురించి మనం ఇక్కడ నేర్చుకుందాము. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్, ఇలా ఇవన్నీ ఆపరేటర్స్ మనం చూద్దాం. ఓకే, ఇట్ విల్ కమ్, డోంట్ వరీ. Next, only strings. Okay, strings is a special like attraction or special way to handle in the Python. Okay, strings అన్నవి మనం చాలా డిఫరెంట్గా హ్యాండిల్ చేయొచ్చు అండి పైథాన్లో. మీరు ఒక 5 ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే కన్ఫామ్గా దాంట్లో మినిమం 2 క్వశ్చన్స్ స్ట్రింగ్స్ మీదనే ఉంటాయి. ఓకే, స్ట్రింగ్స్ని ఎలా స్లైస్ చేస్తారు, ఓకే, నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి, పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి, అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కన్ఫామ్గా మినిమం ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుందండి. సో ఎనీ టైమ్ యూ కెన్ గో ఇన్ టు గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ లైక్ string slicing or yeah, I will show you here only. Okay, so I will not go like that directly. Python interview questions. Okay, Python interview questions లో నేను డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళానండి. ఓకే, క్వశ్చన్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నా. ఓకే, సో బెటర్ I will go with a negative index. ఓకే, నెగిటివ్ ఇండెక్స్ తీసుకోవట్లేదు. ఓకే, ఇండెక్స్ కొడుతున్నా. ఓకే, చూడండి, వాట్ ఈస్ ద స్లైసింగ్ ఇన్ పైథాన్. ఓకే, నేను ఇండెక్స్ అని కొట్టినప్పటికీ నా క్వశ్చన్ వచ్చేసింది. ఓకే, స్లైసింగ్ అంటే ఎలా చేస్తాము, దిస్ ఇస్ డిపెండ్ అపాన్ ద స్ట్రింగ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు క్లియర్గా చూపిస్తుంది స్ట్రింగ్ ఆపరేషన్స్ అని. ఓకే, స్ట్రింగ్ ఆపరేషన్. సో కన్ఫర్మ్ ఒక్కటైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుందండి స్ట్రింగ్స్ మీద. ఓకే, లేదు స్ట్రింగ్ ఆర్డర్ రివర్స్, స్ట్రింగ్స్ని రివర్స్ చేయడం. ఓకే, చూడండి ఇంకొకటి సెర్చ్ చేస్తున్నాం. ఓకే, రివర్స్ ద స్ట్రింగ్. ఓకే, మేబీ ఈ సైట్లో లేకపోవచ్చు, డోంట్ వరీ, విల్ గో విత్ సమ్ అదర్ సైట్. ఏం ఓపెన్ చేసాము అది ఓపెన్ చేస్తాం. ఓకే, గీక్స్ ఫర్ గీక్స్ ఓపెన్ చేసాం కదా. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అగైన్. ఓకే, సెకండ్ సైట్కి వెళ్తున్నాం. స్ట్రింగ్. ఓకే, ఓకే, బెటర్ we will go with direct strings. ఓకే, చూడండి ఇంటర్వ్యూ క్వశ్చన్లలో కన్ఫామ్గా స్ట్రింగ్స్ పైన మినిమం ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ ఈ సైట్ కూడా ఇచ్చారు, వాట్ ఈస్ ద స్లైసింగ్ ఇన్ పైథాన్. ఓకే, జస్ట్ ఓకే, ఇటరేటర్స్ ఇది కాదులేండి, ఇట్ ఈస్ షోయింగ్ స్ట్రింగ్ వర్డ్. ఇది చూడండి ఈ క్వశ్చన్ రివర్స్. ఓకే, రివర్స్ చేయడం ఎలా, ఇక్కడ నంపై మీద బేస్ చేసుకొని, అర్రే మీద బేస్ చేసుకొని చూపిస్తున్నారు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు స్ట్రింగ్ ఆల్సో. ఓకే, స్ట్రింగ్ మీద కూడా కన్ఫర్మ్గా క్వశ్చన్ ఉంటుందండి. ఓకే, మీరు ఏ సైట్ అయినా మోస్ట్లీ ఓపెన్ చేయండి, కన్ఫర్మ్గా స్ట్రింగ్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి డాక్ స్ట్రింగ్ అంటే ఏంటి అని అడిగారు. సో ఎనీవే డాక్ స్ట్రింగ్ ఇస్ డిఫరెంట్ బట్ స్ట్రింగ్స్. నెక్స్ట్ ఇన్పుట్. ఓకే, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ అండి. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకుంటాం. ఓకే, హౌ వి విల్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, హౌ వి విల్ గివ్ ద ఇన్పుట్ టు ద యూజర్. ఓకే, దీస్ థింగ్స్ we will discuss here. Just hold a minute.
సరే. సో ఇప్పుడు చూడండి, ఏటీఎం సెంటర్కి వెళ్ళాము. ఓకే, ఏటీఎం సెంటర్కి వెళ్ళాము, మీరు పాస్వర్డ్ ఇస్తున్నారు. పాస్వర్డ్ ఇవ్వగానే ఎంతైతే మనీ కావాలో అంత మనీ ఎలా ఇవ్వాలి అన్నది మీరు అది మిషన్ చూపిస్తుంది. మీరు అంత అమౌంట్ ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేయగానే మీకు అవుట్పుట్ ఇస్తుంది, ఐ మీన్ క్యాష్ ఇస్తుంది. సో హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, మీరు ఇచ్చే నెంబర్ని అది ఎలా ఇన్పుట్గా తీసుకుంటుంది, ఇంత అమౌంట్ సెండ్ చేయాలి, ఇంత అమౌంట్ డిస్పెన్స్ చేయాలి అని ఎలా దానికి తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యూజర్ ఇన్పుట్. ఓకే, మనం ఇస్తున్నాం, ఓకే నాకు ఇంత కావాలి అని. సో అలాగే పైథాన్లో కూడా ఓకే, మీరు ఒకవేళ ఇన్పుట్ నేను ఇంతకుముందు ఇచ్చాను కదా 45+54 కానీ లేకపోతే లైక్ 111 అనే నెంబర్ ఇచ్చాను కదా. సో ఆ నెంబర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే అది ఎలా ఇన్పుట్గా తీసుకుంది, అసలు పైథాన్కి ఇన్పుట్ అంటే ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ రా ఇన్పుట్స్ అండ్ నార్మల్ ఇన్పుట్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రా ఇన్పుట్స్ అండ్ నార్మల్ ఇన్పుట్స్? సో హియర్ you need to know about two topics: Python 2x version and Python 3x version. Now the Python 3.12 version is going on. Okay, Python 3.12 point something version is going on. So but 2x version కూడా ఉందండి. 2x వర్షన్కి 3x వర్షన్కి డిఫరెన్స్ ఏంటి అన్నది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, ఈ స్టేట్మెంట్స్ని ఎలా వాడాలి. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ 2-3 కండిషన్స్ ఆర్ 10 కండిషన్స్ ఆర్ 20 కండిషన్, ఓన్లీ 1 కండిషన్ ఆర్ 2 కండిషన్, హౌ యూ విల్ హ్యాండిల్. ఓకే, కొన్ని నెంబర్స్ ఇచ్చాము. ఓకే, వి గివెన్ ఫ్యూ నెంబర్స్ టు యూ. నేను సింపుల్గా కొన్ని నెంబర్స్ ఇస్తున్నాను అండి ఇక్కడ. సో 1, 2, ఓకే 3, 4. ఈవెన్ నెంబర్స్ ఏవి, ఆడ్ నెంబర్స్ ఏవి అంటే మీరు చెప్తారండి. యూ కెన్ టెల్ రైట్. ఓకే, ఇవి రెండు ఈవెన్, ఇవి మూడు ఆడ్ అని మీరు డైరెక్ట్గా చూస్తారు. ఓకే, హౌ యూ విల్ టెల్ దట్, మీరు ఎలా చెప్తారు. సో మీకు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫీడ్ అయింది చిన్నప్పటి నుంచి. సంథింగ్ లైక్ బై 2 చేసినప్పుడు 0 వస్తే, ఓకే %/2 చేసినప్పుడు 0 వస్తే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఈవెన్ నెంబర్. ఇఫ్ నాట్ దెన్ ఇట్ ఈస్ ద ఆడ్ నెంబర్ అని మీకు ఆల్రెడీ ఫీడ్ అయ్యింది. సో పైథాన్కి ఎలా ఫీడ్ చేయాలి అలా. ఓకే, నాకు ఇలాంటి అవుట్పుట్ రావాలి అని అనుకున్నప్పుడు పైథాన్కి ఎలా ఫీడ్ చేస్తూ వస్తుంది. నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇక్కడ రెండు ఉన్నాయి. ఓకే, ఈవెన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక కండిషను, ఆడ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక కండిషన్. రెండు కండిషన్స్ ఉన్నాయి. ఈ రెండు కండిషన్స్ని డీల్ చేయాలి అంటే ఎలా డీల్ చేస్తాం. ఓకే, ఆర్ నెంబర్ ఆఫ్ కండిషన్స్, స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి. స్టూడెంట్ మార్క్స్లో 80 ఎబో వచ్చిన వాళ్ళకి ఏ గ్రేడ్, ఆర్ 90 ఎబో వచ్చిన వాళ్ళకి గ్రేడ్ ఏ, 80 ఎబో వచ్చిన వాళ్ళకి గ్రేడ్ బి, 70 బిలో వచ్చిన వాళ్ళకి గ్రేడ్ సి, అలాగలాగా 40, 30, ఐ మీన్ 30 బిలో వచ్చిన వాళ్ళు ఫెయిల్ అని ఎలా కన్సిడర్ చేస్తుంది. ఓకే, నోవిడేస్ మార్క్స్ ఆర్ డైరెక్ట్లీ గివెన్ టు ద కోడ్. ఓకే, ఆర్ ప్రోగ్రామ్, ఏదో ఒక ప్రోగ్రామ్కి వాళ్ళ మార్క్స్ ఎంటర్ చేయగానే రిజల్ట్ షీట్ జనరేట్ అయిపోతుందండి. ఓకే, ఇట్ విల్ నాట్ బి లైక్ దట్ ఒకసారి వెళ్ళి దానికి మొత్తానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ వేయడం ఉండదు. వచ్చిన మార్క్ షీట్ వాళ్ళ ఐడి నెంబర్ కొట్టగానే అందులోకి ఫీడ్ చేసేస్తారు. ఆటోమేటిక్ టు దాట్ ఇట్ విల్ జనరేట్ పీడిఎఫ్ కాపీ. ఓకే, పీడిఎఫ్ కాపీ అన్నది దానికి తగ్గట్టు జనరేట్ అవుతుందండి. ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కసారి ఏం రాయారండి. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్ డ్రివెన్ ఆర్ సాఫ్ట్వేర్ డ్రివెన్. ఓకే, సో తర్వాత ఒకవేళ మోర్ కండిషన్స్ ఉన్నాయి ఒక దాంట్లోనే, సపోజ్ ఏ ఏ గ్రేడ్లోనే ఏ+ గ్రేడ్, ఏ- గ్రేడ్, ఏ++ గ్రేడ్ అలాంటివి ఉన్నాయి. సో బిలో కూడా బి గ్రేడ్, బి++ గ్రేడ్, బి++గ్రేడ్, బి-గ్రేడ్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? బై యూజింగ్ నెస్టింగ్. ఓకే, కండిషన్ లోపల కండిషన్. ఓకే, కండిషన్ ఇన్సైడ్ ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ వన్ మోర్ కండిషన్ దట్ విల్ బి కమ్స్ అండర్ వాట్ నెస్టింగ్. Sorry guys. Yeah, so nesting conditions, how to write a inside condition. సో ఒక కండిషన్ లోపల మీరు ఇంకా ఎక్కువ కండిషన్స్ రాయాలి అని అనుకుంటే ఎలా రాయగలుగుతారు. నెక్స్ట్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్. దీస్ ఆర్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. కన్ఫర్మ్గా ఇంటర్వ్యూలో మినిమం ఒక క్వశ్చన్ ఉంటుంది, మినిమం. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యాజ్ ఐఎమ్ టెలింగ్ ఇట్స్ ఆల్ ఆన్ అ బేసిక్ లెవెల్. ఓకే, నేను ఎక్స్పీరియన్స్డ్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్పట్లేదండి. నేను చెప్పే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని యాజ్ అ బేస్ లెవెల్ ఆర్ 2-3
ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లెవెల్. ఓకే, మీరు ఒకవేళ హై లెవెల్కి వెళ్తే డైరెక్ట్గా కోడింగ్ క్వశ్చన్సే ఉంటాయండి. ఓకే, 4 ఇయర్స్ 5 ఇయర్స్కి వెళ్తే మీకు డైరెక్ట్ కోడ్ ఇస్తారు. నాకు ఒక లిస్ట్ ఉంది, లిస్ట్లో సపరేషన్ చేయాలి, ఇది నా సపరేషన్ రూల్ అని చెప్పి చేస్తారు. ఓకే, దే విల్ నాట్ ఆస్క్ ఫర్ ఇంట్రడక్షన్స్. బట్ యాజ్ అ బేసిక్ లెవెల్ ఆర్ 1-2 years ఎక్స్పీరియన్స్ లెవెల్ దే విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్. సార్ స్టిల్ 5 ఇయర్స్ నాకు సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అంటే దట్ ఈస్ యువర్ లక్. ఓకే, మీ లక్ అండి, అంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్, ఒకవేళ కండిషన్స్ని కానీ లేకపోతే లూప్స్ని కానీ ఎక్కడైనా బ్రేక్ చేయాలి అని మీరు అనుకున్నారు, సో యూ వాంట్ టు స్టాప్ సమ్వేర్, సో హౌ యూ విల్ స్టాప్ ద కోడింగ్. ఓకే, పైథాన్కి మీరు ఎలా చెప్తారు ఇక్కడ ఆగిపోవాలి. సో బై యూజింగ్ బ్రేక్, కంటిన్యూ, పాస్. ఓకే, మీరు బ్రేక్ చేయాలంటే బ్రేక్ చేయొచ్చు, కంటిన్యూ చేయమంటే ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు, లేదు నాకు ప్రజెంట్ అవసరం లేదు అనుకుంటే పాస్ కూడా చేయొచ్చు. వాట్ ఈస్ దీస్ ఆల్ స్టేట్మెంట్స్ వీ విల్ లెర్న్ నెక్స్ట్ సెషన్స్. ఓకే, ఎలా చేస్తాం అనేది. నౌ ఐ సెడ్ రైట్, దీస్ ఆల్ మోస్ట్లీ వీ విల్ హ్యాండిల్ విత్ స్ట్రింగ్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ అన్నిటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తామండి, స్ట్రింగ్స్ను వాడి లేదు స్ట్రింగ్స్ని యూజ్ చేసుకొని హ్యాండిల్ చేస్తాం. సో దట్స్ వాట్ దిస్ కమ్స్ అండర్ ఆల్ ద స్ట్రింగ్స్ అండ్ దిస్ టాపిక్స్. ఓకే, సపరేట్ కూడా హ్యాండిల్ చేయొచ్చండి. అండ్ యూ నీడ్ టు రిమెంబర్ లైక్ ఎవ్రీ టాపిక్. ఓకే, ప్రతి ఒక్క టాపిక్ ఇంటర్లింక్ ఎక్కడ లేదండి. ఓకే, ఈ టాపిక్ వస్తేనే ఈ టాపిక్ వస్తుంది, ఈ టాపిక్ నేర్చుకుంటేనే ఈ టాపిక్ మనం నేర్చుకోగలుగుతాం, అలా ఏం లేదండి. ఇన్ ఎనీ లాంగ్వేజ్ మోస్ట్లీ. ఓకే, మోస్ట్లీ కొన్ని బేసిక్ టాపిక్స్ మీకు అవసరము, తర్వాత ఏ టాపిక్ సంబంధం లేదండి. యూ కెన్ హ్యాండిల్ విత్ ఓన్లీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, యూ కెన్ హ్యాండిల్ విత్ ఓన్లీ ఫర్ లూప్స్, యూ కెన్ హ్యాండిల్ విత్ ఓన్లీ వైల్ లూప్. ఓకే, మీరు ఓన్లీ స్ట్రింగ్స్ని వాడచ్చు. సో ఒక్కొక్క కాన్సెప్ట్కి కొంచెం లింక్ ఉంటుంది, కానీ యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ ఈ టాపిక్ వస్తేనే ఆ టాపిక్ వస్తుంది, అలాంటివి ఏం లేవండి. ఓకే, కానీ బేసిక్స్ వచ్చి ఉండాలి. మీకు వర్డ్స్ రావాలి అంటే ఏబిసిడీలు మినిమం వచ్చి ఉండాలి. అలాగే ఇక్కడ కూడా మీరు ఏదైనా కండిషన్ రాస్తున్నారంటే ఆ కండిషన్ ఎలా రాయాలి అనే బేసిక్ నాలెడ్జ్ మీకు తెలియాలి అంటే యూ నీడ్ టు లెర్న్ కోర్ కాన్సెప్ట్స్. ఓకే, కోర్ కాన్సెప్ట్స్ సింటాక్స్ నేర్చుకుంటే యూ కెన్ గెట్ ఇట్. ఓకే, ఎనీవే, సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? దిస్ వాట్ మై డౌట్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ టాపిక్, లేకపోతే ఇక్కడ అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. నో డౌట్స్ రైట్? ఏ గైస్, నేను ఇంతకుముందే చెప్పాను, ఇట్స్ లైక్ నాట్ 1-to-1 సెషన్. నేను చెప్తూ ఉంటా, మీరు వింటూ ఉండాలనేది ఏం లేదండి. ఎనీ టైమ్ యూ కెన్ ఆస్క్ డౌట్, ఆర్ అట్లీస్ట్ మీకు అర్థమైంది అని అంటే ఓకే అని చెప్పండి. ఓకే, నెక్స్ట్, ద లిటిల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఓకే, పైథాన్లో లిటిల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఇవి అండి: లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్. ఓకే, ఇవి 4 టాపిక్స్. ఈ 4 టాపిక్స్ యూ నీడ్ టు రిమెంబర్ లైక్ ఎనీథింగ్. ఓకే, నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పాలండి. నేను ఇంతకుముందు చూపెట్టాను కదా మీకు. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ టాపిక్ ఇస్ అ లిస్ట్. నేను సింపుల్గా లిస్ట్ అని ఎంటర్ చేస్తున్నా. చూడండి, వాట్ ఈస్ ద స్లైసింగ్ ఇన్ లిస్ట్. ఓకే, లిస్ట్లో కూడా స్లైసింగ్ కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ చూడండి, లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్, టపుల్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి. నెక్స్ట్, ఓకే, వై లిస్ట్ ఈజ్ పాపులర్, లిస్ట్ కాంప్రిహెన్షన్, ఇలాంటి క్వశ్చన్ కన్ఫర్మ్ ఉంటుందండి. చూడండి ఇక్కడ. ఓకే, సో మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఇవి కూడా లిస్ట్ టాపిక్స్ ఏనండి. అప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, సెట్, డిక్షనరీ కూడా ఉన్నాయి. ఓకే, కన్ఫామ్గా మీకు యాజ్ అ బేసిక్ లెవెల్లో అడిగే క్వశ్చన్స్ అండి. డెఫినెట్గా నాట్ ఓన్లీ దిస్ వెబ్సైట్, మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళైనా ఒకవేళ సార్ మేము తోపుతురుము అని అనుకుంటే డైరెక్ట్గా చాట్ జీపీటీని కూడా అడగండి. ఓకే, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ గైస్ అవేర్ ఆఫ్ చాట్ జీపీటీ. ఒకవేళ తెలియకపోతే ఇట్స్ లైక్ అ జనరేటివ్ ఏఐ రిలేటెడ్ టూల్. ఓకే, సో ఇక్కడ చూడండి, పైథాన్ 50 basic interview questions. Okay, even basic I will not use. Okay, Python 50 interview questions అని ఇస్తున్నా. ఓకే, ఓకే, నేను బేసిక్ అనే వర్డ్ కూడా తీసేసానండి.
చూడండి. సో ఇక్కడ చూడండి. ఓకే, సో as chat gpt మీకు తెలుసు ఇట్స్ అ తోపు. ఓకే, నౌ ఫర్ ద ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఎనీ డెవలపర్ కైనా ఇంతకుముందు స్టాక్ ఓవర్ఫ్లో అనే ఒక వెబ్సైట్ ఉండేదండి. ఏ ప్రోగ్రామర్ అయినా అక్కడ వెళ్ళి సెర్చ్ చేసుకున్నాడు. ఇప్పుడు అలా కాకుండా చాట్ జీపీటీ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి సెర్చ్ చేస్తున్నాడు. సో అలాంటి దాంట్లో నేను సింపుల్గా పింగ్ చేసా 50 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలని. సో చూడండి, దాంట్లో ఒకటి లిస్ట్ అండ్ టపుల్. ఓకే, సో ఇంకా డెప్త్ సెర్చ్ చేస్తే చాలా ఉంటాయండి. బట్ స్టిల్ ఓకే, బేసిక్ లెవెల్ కొట్టాము, బేసిక్ లెవెల్ వచ్చాయి మనకు. ఓకే, సో ఇంకా మీకు కొంచెం డెప్త్కి వెళ్తే okay, these are little advanced topics but it's fine. Okay, so కమ్ టు బ్యాక్, లైక్ మనం టాపిక్ వస్తే లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, లిస్ట్లో ఉన్న మెథడ్స్ ఏంటివి, అసలు మెథడ్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి అన్నది మనం చూద్దాం. సో సేమ్ లైక్ టపుల్స్, డిక్షనరీ, సెట్. ఓకే, ఇవన్నీ అండి. నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో మీరు ఒకవేళ పైథాన్ డెవలపర్ అని చెప్పుకోవాలి అంటే మీకు రావాల్సిన మెయిన్ కాన్సెప్ట్ అట్లీస్ట్ ఫంక్షన్స్. ఓకే, మినిమం లిస్ట్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ రాకపోతే యూ నిడ్ నాట్ టెల్ లైక్ యువర్ పైథాన్ డెవలపర్. ఓకే, సో అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి అంటే ఎలా పాస్ చేస్తాము, వై వీ విల్ యూజ్ అ ఫంక్షన్స్. ఓకే, మనం ఫంక్షన్స్ని అసలు ఎందుకు వాడాలి, ఫంక్షన్స్ను వాడడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఓకే, రీయూజబిలిటీ అంటే ఏంటి. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనము ఇక్కడ నేర్చుకుంటామండి. ఓకే, నెక్స్ట్, సో ఫంక్షన్స్ లోపల ఒకవేళ పాస్ బై రిఫరెన్స్ అంటే ఏంటి, పాస్ బై వాల్యూ అంటే ఏంటి, ఒకవేళ ఇక్కడ ఏమైనా అననమస్ ఫంక్షన్స్ ఉన్నాయా, ఆల్రెడీ లైక్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మొత్తము మనము ఫంక్షన్స్ టాపిక్లో చూద్దాం. నెక్స్ట్ మాడ్యూల్స్. ఓకే, మాడ్యూల్స్, వాట్ ఈస్ ద మాడ్యూల్. సో మాడ్యూల్స్ అంటే ఫంక్షన్స్ అని రాస్తున్నాం. ఒకవేళ మన దగ్గర 10 ఫంక్షన్స్ ఉన్నాయి, 20 ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో మాడ్యులారిటీ కంటే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తానండి, లైక్ అ స్మాల్ స్టోరీ. లైక్ బ్రిటిష్ పీపుల్, ఓకే, బ్రిటిష్ పీపుల్ ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు అనుకుంటా. సో ఇండియాకి వచ్చినప్పుడు ఏం చేశారు అని అంటే దే మేడ్ లైక్ సపరేట్ గ్రూప్స్. ఓకే, కొన్ని కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసి, లేదు కొన్ని కొన్ని భాగాలుగా డివైడ్ చేసి, కొన్ని కొన్ని సెక్టర్స్గా డివైడ్ చేసి మనల్ని పాలించడం స్టార్ట్ చేశారు. మీన్స్ దే రూల్డ్ లైక్ డిఫరెన్షియేటింగ్. ఓకే, డివైడ్ అండ్ ప్లే రూల్ అంటారండి. బ్రిటిష్ రూల్ ఏంటంటే డివైడ్ అండ్ ప్లే. సో ఒక కాన్సెప్ట్ మొత్తాన్ని ఒకటే దగ్గర పెట్టకుండా సో సపరేట్గా పార్ట్స్ లాగా చేసి ఆ పార్ట్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అండి. ఓకే, సపోజ్ సింపుల్గా చెప్తాను. సో ఒక కర్ర ఉంది, విరగొట్టడం ఈజీ. ఓకే, లైక్ హ్యాండ్లింగ్ వన్ స్టిక్, ఓకే, ఈజ్ వెరీ ఈజీ. సో 10 స్టిక్స్ ఉన్నాయి, విరగొడుతున్నాము, ఇట్ విల్ బి లిటిల్ హార్డ్. 100 స్టిక్స్ ఉన్నాయి, విరగొట్టడం ఇంకా టఫ్. కన్ఫామ్గా మీకు గొడలి కావాలి. ఓకే, సో అలాగా డివైడ్ అండ్ ప్లే. ఒకవేళ బంచ్ ఆఫ్ 10 పీసెస్ నుంచి ఒక్కొక్క పీస్ని హ్యాండిల్ చేయడం ఈజీ. సో మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే అలాంటి కాన్సెప్ట్ అనమాట. సో కోడ్ అంతా ఒకటే దగ్గర రాయడం కాకుండా, ఓకే, సో ఒకటే ఫైల్లో రాయడం కాకుండా వేరే వేరే ఫైల్స్లలో రాసి ఆ ఫైల్స్ అన్నిటినీ ఒక దగ్గరికి ఇంటిగ్రేట్ ఎలా చేయగలుగుతాము, సో ఇంటిగ్రేట్ చేసిన వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం మాడ్యూల్స్ టాపిక్స్లో నేర్చుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఫైల్స్ ఇస్ అ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఫైల్స్ ఇస్ అ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కైనా ఈ కాన్సెప్ట్ లేకుండా డిజైన్ చేయరండి. కన్ఫర్మ్ దే యూజ్, ఓకే, దే యూజ్ ఫైల్స్. ఎవరైనా డే టు డే లైఫ్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నట్టయితే యూ హ్యావ్ డిఫరెంట్ ఫైల్స్. ఓకే, అది సిఎస్వి ఫైల్స్ కావచ్చు, జేసన్ ఫైల్స్ కావచ్చు, ఓకే, లేకపోతే టెక్స్ట్ ఫైల్సే కావచ్చు, డిక్షనరీ ఐ మీన్ జేసన్ ఫైల్సే కావచ్చు, ఇంకెలాంటి ఫైల్స్ అయినా కావచ్చు. ఓకే, సరే ఒకవేళ లేదు మీరు ఇమేజ్ రిలేటెడ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు, పిహెచ్డి కావచ్చు, జేపీఈజీ కావచ్చు, పిఎన్జీ కావచ్చు, బిట్ మ్యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దట్ ఆర్ ఫైల్స్ ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు అవి సపరేట్ అండి. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆల్ కమ్స్ అండర్ ఫైల్స్ ఓన్లీ.
ఓకే. సార్ ఫోటో కదా ఇది అని అంటే ఇట్స్ నాట్ అ ఫోటో, ఇట్స్ అ ఫోటో ఫర్ యూ. ఓకే, ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్స్ అ ఫైల్. ఓకే. సో టెక్స్ట్ అన్నది ఫైల్, వర్డ్ డాక్యుమెంట్ అన్నది ఫైల్, ఎక్సెల్ అన్నది ఫైల్. సో ఇలాంటి ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అయినా ఫైల్ ఫర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నాట్ ఓన్లీ పైథాన్, నేను పైథాన్ కనే చెప్పట్లేదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కైనా మీకు ఎలా ఉంటుంది అని అంటే ఇట్స్ అ ఫైల్. ఓకే. సార్ నేను ఇమేజ్ ఇచ్చాను కదా, ఇమేజ్ ఫర్ యూ. ఓకే, ఇట్స్ నాట్ ఫర్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దట్ టు స్పెషల్ ఇంటూ పైథాన్. ఓకే. సో అలాంటి ఫైల్స్ మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇస్తే ఎలా హ్యాండిల్ చేయాలి వాటిని, ఎలా, ఒకవేళ మీ ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి నా దగ్గర ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది, దీంట్లో ఉన్న నేమ్స్ అన్ని సపరేట్ చేయమని అడిగారు. ఓకే. లేదు ఒక సిఎస్వి ఫైల్ ఇచ్చారు, సిఎస్వి స్టాండ్స్ ఫర్ కామా సపరేట్ వాల్యూ. ఓకే. దెర్ ఇస్ అ పిఎస్వి, పైప్ సపరేటెడ్ వాల్యూస్. ఓకే, కామా సపరేటెడ్ వాల్యూస్, పైప్ సపరేటెడ్ వాల్యూస్ అంటే సింపుల్ అండి, అక్కడ కామా ఉండే ప్లేస్లో పైప్ ఉంటుంది. సో ఎనీవే దట్ అండ్ ఆల్ నెక్స్ట్ కేస్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాము. బట్ హౌ టు హ్యాండిల్ ద పైప్స్, ఓకే, దీస్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ హియర్. ఓకే. ఫైల్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, ఒకవేళ అప్డేట్ చేయాలి ఎలా అప్డేట్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలి అంటే మీకు మీ మేనేజర్ ఒక ఎక్సెల్ ఫైల్ ఇచ్చారు విత్ ఎంప్లాయీ ఈమెయిల్ ఐడీస్. ఓకే, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు. సో దగ్గరలో ఏం ఫెస్టివల్ ఉందండి, సంథింగ్ లైక్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయనే ఒక మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేయాలి. లైక్ యూ హ్యావ్ అ పేరెంట్ ఈమెయిల్ ఐడీస్. ఓకే, పేరెంట్స్కి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ అన్నీ ఒక ఎక్సెల్ షీట్లో ఉన్నాయి. సో ఎలా హ్యాండిల్ చేస్తారు, ఒక్కొక్క ఈమెయిల్ ఐడిని కాపీ పేస్ట్ చేసి మెయిల్ పెట్టేసి సెండ్ కొడతారా, దట్ ఈస్ ద వరస్ట్ థింగ్. ఓకే, ఆర్ సంథింగ్ లైక్ దట్ ఈస్ నాట్ అ గుడ్ ప్రోగ్రామింగ్. Okay, so you need to read the file, or you need to read the excel file where the email ids are located, or in which column email ids are exist, that column you need to read. ఓకే, మీరు ఏం చేయాలి, ఆ కాలం రీడ్ చేయాలి, ఒక్కొక్క మెయిల్ ఐడిని తీసుకొచ్చుకోవాలి, మెయిల్లో పెట్టేయాలి, సెండ్ చేయాలి. దిస్ ఈజ్ లిటిల్ ఆటోమేషన్. ఎలా చేస్తాము అన్నది వి విల్ సి. ఓకే. లేదు ఒక డేటాబేస్ ఉంది, ఒక డేటాబేస్ నుంచి మీరు ఫైల్స్ తెచ్చుకోవాలి, ఆర్ నేమ్స్ తెచ్చుకోవాలి, ఈమెయిల్ ఐడీస్ తెచ్చుకోవాలి, ఏదైనా కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేటాబేస్ ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ and you want to put it in a file, or you want to read from the file and you want to place in a database. డేటాబేస్ అంటే సింపుల్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అయితే ఒకవేళ తెలిసి ఉంటే నో ప్రాబ్లం, తెలియకపోతే ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ ఎక్సెల్. ఓకే, వన్ కైండ్ ఆఫ్ ఎక్సెల్, ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్స్ ఎక్సెల్, ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎక్సెల్. దేర్ విల్ బి మోర్ సెక్యూరిటీ. ఓకే, మోర్ సెక్యూరిటీ ఉంటుంది. యూ కెన్, యూ కాంట్ డైరెక్ట్లీ గో అండ్ డూ వాట్ ఎవర్ ఆపరేషన్ యూ వాంట్. దేర్ విల్ బి క్వైరీస్. ఓకే, అక్కడ మనకు క్వైరీ లాంగ్వేజ్ ఉంటుందండి. క్వైరీ లాంగ్వేజ్ నుంచి మీరు ఏ ఆపరేషన్ అంటే ఆ ఆపరేషన్ చేయొచ్చు, ఎడిట్ చేయడమా, డిలీట్ చేయడమా, అప్డేట్ చేయడమా, ఇంకేదైనా. ఓకే. సో దట్ అండ్ ఆల్ we will discuss in the files topic. Okay, files topic. Next, the advanced python. Okay, advanced python లో oops కాన్సెప్ట్ వస్తుందండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్. ఓకే. సో నోవేడేస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వై, అసలు ఎందుకు oops కాన్సెప్ట్ అంటే ఏంటి అని అంటే, సో లైక్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అ ఫంక్షన్స్. ఓకే, మీ దగ్గర ఫంక్షన్స్ ఉన్నాయండి, ఎనీ వన్ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఎనీ వన్ కెన్ యూజ్ ఇట్. ఒకవేళ మీ ఫంక్షన్లో ఏదైనా గ్లిచ్ వచ్చింది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కాంట్ హ్యాండిల్ డైరెక్ట్లీ. ఓకే. సో ఒక వేరే ప్రోగ్రామ్ మీ కోడ్ని ఆల్రెడీ వాడుతుంది, మీరు కూడా అదే కోడ్ను వాడుతున్నారు అటు సైడ్ నుంచి. ఓకే, ఆర్ వి విల్ టెల్ లైక్ టూ డెవలపర్స్ ఆర్ యూజింగ్ సేమ్ కోడ్. ఓకే, ఇద్దరు డెవలపర్స్ సేమ్ కోడ్ వాడుతున్నారు, ఒక డెవలపర్ వాల్యూస్ చేంజ్ చేస్తున్నాడు. ఓకే, ఒక డెవలపర్స్ వాల్యూ చేంజ్ చేస్తున్నాడు, ఇంకో డెవలపర్ కూడా వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాడు. మీకు అప్పుడు సెక్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది. ఓకే, ఇద్దరు మాడిఫై చేస్తే వాల్యూస్ చేంజ్ అయిపోతాయి కదా. సో టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్, ఓకే, టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్ దే ఆర్ గివింగ్ ద నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్స్ కాల్డ్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకే, మీకు ఇక్కడ ఏంటి అని అంటే, ఒకవేళ, ఓకే, ఒకవేళ ఎవరైనా మీ ఫంక్షన్స్ని వాడుతున్నట్టయితే వాటిని ఎఫిషియెంట్ వేలో ఎలా వాడాలి. ఓకే, ఫంక్షన్స్ని మీరు క్లాస్లో రాస్తే అసలు జరిగే వాట్ డిఫరెన్స్ ఏంటి అనేది we will discuss here. Okay, we will discuss in the advanced topics. And what is mean by encapsulation. Okay, ఒకవేళ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎలా ప్రొటెక్షన్ ఇస్తారు, వాట్ ఈస్ ద సెల్ఫ్ కీవర్డ్, సెల్ఫ్ అంటే ఏంటి,
హౌ యూ విల్ యూజ్ డిఫరెంట్ మెథడ్స్ని ఒకవేళ మీ ఓన్ మెథడ్ రాయాలి అని అనుకుంటే మీ ఓన్ మెథడ్స్ని మీరు ఎలా క్రియేట్ చేయగలుగుతారు. ఒకవేళ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి, ఐ మీన్ ఇన్హెరిటెన్స్ అంటే సింపుల్ అండి, లైక్ ఇట్స్ అ హెరిడిటీ. ఓకే, మీకు తెలుసు కదా ఫాదర్ నుంచి ఒకవేళ అసెట్స్ అన్ని చైల్డ్స్కి ఎలా వస్తాయో, సో అలాగే అలాంటి కాన్సెప్ట్ ఒకవేళ మీరు ఒక క్లాస్ రాశారు, ఫంక్షన్ ఈజ్ ద రీయూజబిలిటీ కాన్సెప్ట్. ఇక్కడ క్లాస్ కూడా రీయూజబిలిటీ అండి. క్లాస్ ఈజ్ ద బ్లూ ప్రింట్. ఓకే, ఆబ్జెక్ట్కి బ్లూ ప్రింట్ లాంటిది. సో ఎనీవే దట్ అండ్ ఆల్ వీ విల్ డిస్కస్, డోంట్ వరీ. సో ఎలాగా ఒక ఒక ఫంక్షన్స్ని మనం ఎలా రీయూజ్ చేసుకున్నామో ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి ఇంకో క్లాస్ లోపల, ఓకే, అనే వాటిని ఇన్హెరిటెన్సెస్ అని అంటామండి. సింపుల్ లైక్ ఫాదర్ ఒక కార్ కొన్నారు, ఆ కార్ మనం ఆరామ్స్గా వాడేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఒక క్లాస్లో ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ని మీరు ఎలా వాడుకోవాలి. ఓకే, సో ఆ మెథడ్స్ని వాడడానికి కూడా మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో మల్టీ లెవెల్ ఇలాగా మనకు ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. హౌ టు యూజ్ ఇట్. ఓకే, సూపర్ మెథడ్ అంటే అండి, సూపర్ మెథడ్లో మీరు మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనము దీంట్లో చూద్దాము. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, కన్ఫామ్గా నెక్స్ట్ ఉండే ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై డెకరేటర్. చూడండి, డెకరేటర్ చూసారు కదండి. సో దెర్ విల్ బి డెఫినెట్ క్వశ్చన్. ఓకే, ఇక దీన్నే కాదు ఇంతకుముందు చాట్ జీపీటీలో అడిగాం కదా, చాట్ జీపీటీలో కూడా చూడండి వాట్ ఈస్ ద పైథాన్ డెకరేటర్. ఓకే, ఇదైతే నేను ఇప్పుడు టైప్ చేయలేను, అప్పుడు టైప్ చేసింది. ఓకే, సో కన్ఫామ్గా డెకరేటర్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఓకే, యూ నీడ్ టు ప్రిపేర్ లైక్ దట్. ఓకే, కన్ఫామ్ ఈ క్వశ్చన్ ఉంటుంది. ఏది మన బీటెక్లో కదా, లైక్ ఈ క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి అన్నట్టుగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు ఎవరైనా సరే, అది మిమ్మల్ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి ఇంటర్వ్యూని ట్రాక్ చేస్తున్నారు అనుకోండి, దే విల్ డెఫినెట్లీ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై డెకరేటర్. డెకరేటర్ అంటే ఏంటి, అసలు డెకరేటర్ యూజ్ ఏంటి. సో మీకు సింపుల్గా అసలు కాన్సెప్ట్లోకి డీప్గా వెళ్ళక ముందు సింపుల్గా చెప్తానండి. లేడీస్ అందరూ ఫేర్ అండ్ లవ్లీ ఎందుకు వాడతారు. ఓకే, ఆర్ బ్యూటీ క్రీమ్స్ ఎందుకు వాడతారు. ఓకే, ఫేర్ అండ్ లవ్లీ అంటే నేను ఏదో ప్రోడక్ట్ను ప్రమోట్ చేసినట్టు అవుతుంది. సో ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ప్రోడక్ట్ ప్రమోషన్. లైక్ బ్యూటీ క్రీమ్స్ ఎందుకు వాడతారు. ఓకే, లేడీస్ ఆల్రెడీ ఉండడమే అందంగా ఉంటారు, అయినా కూడా ఎందుకు వాడతారు, ఇంకా బ్యూటీ రావడానికి. ఓకే, సో డెకరేటర్స్, కార్ డెకర్స్ అనే పేరు విన్నారండి. సో కార్ డెకర్స్ అనేది ఏంటి, కార్ డెకర్స్ కానీ బైక్ డెకర్స్ కానీ మోస్ట్లీ కార్ డెకర్స్ ఎక్కువ వింటారు. కార్ డెకర్స్ ఎందుకు అని అంటే కార్లు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడే కంపెనీ నుంచి చాలా బాగా వస్తుందని, బట్ స్టిల్ ఇంకా అందంగా ఉండాలి అని చెప్పేసి, ఓకే, స్పీకర్స్ని పెంచుకోవడము, లేకపోతే స్టిక్కరింగ్ వేయించడము, పప్పాస్ గిఫ్ట్ అని, మమ్మాస్ గిఫ్ట్ అని, ఓకే, ఇలాంటివి ఎందుకు రాస్తారు, దే విల్ గివ్ మోర్ బ్యూటీ. ఓకే, అమ్మాయిలకు ఎలాగైతే ఫెయిర్ అండ్ క్రీమ్స్ ఎలా బ్యూటీని ఇంకా పెంచుతాయో, అలాగే ఇక్కడ కార్లకు ఎలా బ్యూటీని పెంచుతాయో, పైథాన్కున్న ఫంక్షన్స్కి కూడా బ్యూటీ పెంచడానికి వచ్చిన కాన్సెప్ట్ డెకరేటర్స్ అండి. సో whenever you are writing more functions, how you will give decoration or something like a more advanced concepts to existing functions. ఓకే, అనేది డెకరేటర్లో చూస్తామండి. ఓకే, ఎనీవే ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి. ఏదైనా టాపిక్ నేను మిస్ అయ్యాను అని మీకు అనిపిస్తే మీరు బయట వేరే ఏదైనా ఐ మీన్ ఇన్స్టిట్యూట్దే కావచ్చు, లేదు డైరెక్ట్గా వెబ్సైట్ గో త్రూ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా కాన్సెప్ట్ మీకు మిస్ అయింది అని అనిపిస్తే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ డైరెక్ట్లీ ఇన్ ద గ్రూప్ చాట్ ఆర్ డైరెక్ట్లీ ఇన్ దిస్ ఫోరం. ఓకే, మీరు తర్వాత అయినా సార్ నాకు ఈ కాన్సెప్ట్ మీ సిలబస్లో కవర్ కాలేదు, నాకు ఈ కాన్సెప్ట్ కావాలి మీ సిలబస్లో అని అంటే ఐఎమ్ రెడీ టు యాడ్ అండి. ఇదేం నేను ఏమంటారు ఫిక్స్డ్ చేసింది ఏం కాదు, ఐ కెన్ మాడిఫై. ఓకే, ఓన్లీ ఇవే టాపిక్స్ చెప్తానని నేను చెప్పట్లేదు. సో ఏదైనా టాపిక్ నేను మిస్ అయి ఉంటే ఐఎమ్ రెడీ టు హెల్ప్. బట్ మీరు ఇక్కడ చూసే కాన్సెప్ట్కి డీప్ ఆఫ్ కాన్సెప్ట్స్ నేను చెప్పట్లేదు. ఒక డీప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయి. ఐ కాంట్ రైట్ ఎవ్రీ టాపిక్ ఇన్ హియర్, బట్ స్టిల్ హెడ్డింగ్స్ రాశాను కన్ఫామ్గా. సో హెడ్డింగ్స్ నుంచి మీకు ఏదైనా మిస్ అయింది అని అనిపిస్తే ఎనీ టైమ్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, మీరు ఏ టైంలో అయినా నన్ను అడగొచ్చండి. నెక్స్ట్, సో
ఒకవేళ సరే ఎనీవే ద మోస్ట్లీ we are discussing about this only. Tomorrow we will discuss a main introduction of the Python. సో అసలు పైథాన్ పీపుల్ ఎందుకు వాడుతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమొరీ మేనేజ్మెంట్ అండి. ఓకే, హై లెవెల్లో చెప్పాలి అంటే పైథాన్ ఇట్స్ లైక్ అ మెమొరీ మేనేజ్మెంట్. ఓకే, మెమొరీ మేనేజ్ చేయడంలో పైథాన్ ఇస్ అ మోర్ ఎఫిషియంట్. ఓకే, ఎలా మెమొరీని మేనేజ్ చేస్తుంది అనేది మనం టుమారో క్లాస్లోనే చెప్పుకుందాము. సో ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, గుండు సున్నా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో ఓకే, ఈ ఆబ్జెక్ట్లో యూ కెన్ స్టోర్ ద డేటా. ఓకే, యూ కెన్ స్టోర్ ద డేటా, or data, anything is fine. Next, there will be address. Okay, there will be address, right? అండ్ ఇంకేముంటాయండి? సో సపోజ్ ఒక ఇల్లు ఉందండి. ఓకే, దిస్ ఇస్ స్మాల్ హౌస్, మై డ్రీమ్ హౌస్. ఓకే, ఓకే, ఇదేంటండి? నైల్. ఓకే, దిస్ ఇస్ మై డ్రీమ్ హౌస్. సో ప్రతి ఇంటికి ఏముంటుందండి? దేర్ విల్ బి హౌస్ నెంబర్, రైట్? ప్రతి ఇంటికి ఏముంటుందండి? ఒక హౌస్ నెంబర్ ఉంటుంది, రైట్? నెక్స్ట్, ఓకే, ఇన్సైడ్ ద హౌస్ దేర్ విల్ బి మెంబర్స్. ఓకే, మెంబర్స్ లేకున్న ఇల్లు అంటాం సార్, పాత ఇల్లు అంటాము మేము అని అంటే అలాంటి కాన్సెప్ట్ పైథాన్లో నడవదండి. దేర్ విల్ బి మెంబర్స్. ఓకే, మెంబర్స్ని ఇక్కడ ఏమనుకుంటున్నామండి? డేటా అని అనుకుంటాం. అడ్రస్ ఈజ్ సేమ్ లైక్ అడ్రస్. ఓకే, అడ్రస్ ఎలా ఉంటుందండి? అడ్రస్, హౌస్ నెంబర్ ఎలాగైతే ఉందో ఆ అడ్రస్. సో పైథాన్ కూడా ప్రతి ఆబ్జెక్ట్, ఓకే, పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ ఉంది. పైథాన్లో ప్రతి ఒక్కటి ఏంటండి? ఆబ్జెక్ట్ అని వస్తుంది. ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్లీ క్లాస్. ఓకే, ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్లీ క్లాస్. సో ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్కి రిలేట్ అయి ఉంటుందండి. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ డేటా. ఓకే, ఎంటీ డేటా కూడా ఉండొచ్చండి. సో ఇక్కడ ఎంటీ మెంబర్స్ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా ఎంటీ డేటా ఉండొచ్చు. ఓన్లీ ఆబ్జెక్ట్ని మీరు క్రియేట్ చేయొచ్చు, ఎంటీ ఆబ్జెక్ట్స్ని. సో అడ్రస్ ఈజ్ అ మ్యాండటరీ. ఈ అడ్రసెస్ని ఒకవేళ మెంబర్స్ ఎవరు లేరు, ఈ అడ్రస్ని మనం డిలీట్ చేయాలి. ఓకే, బయట ఇల్లునైతే తీసేయలేమండి. ఓకే, తీసేయచ్చు, డోజర్ పెట్టి దొబ్బేయాలి. సరే, ఎనీవే దట్ ఈస్ ద నెక్స్ట్ కేస్. ఇక్కడ కూడా మనం ఎలాగ డోజర్ పెట్టి తీసేస్తామో, సో పైథాన్ ఇట్ సెల్ఫ్ హ్యాండిల్. ఓకే, పైథాన్ ఇట్ సెల్ఫ్ హ్యాండిల్ ద ఎంటీ మెమొరీ లొకేషన్స్. ఓకే, ఏదైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో, ఆబ్జెక్ట్ వాడకం అయిపోయింది, మీరు ఇంటిని ఎలాగైతే డెమాలిష్ చేస్తారో, ఇక్కడ పైథాన్ ఆబ్జెక్ట్స్ని ఏదైతే యూజ్లో లేదో, ఐఎమ్ స్పెషల్లీ టెల్లింగ్, ఏదైతే యూజ్లో లేదో ఆ వాటిని క్లియర్ చేయడానికి పైథాన్ హ్యావింగ్ అ కాన్సెప్ట్ కాల్డ్ గార్బేజ్ కలెక్టర్ ఆర్ మెమొరీ మేనేజ్మెంట్. ఓకే, మెమొరీ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయండి. సో ఇట్ విల్ క్లియర్ ద unused objects or unused things from the memory. So because of that reason, okay, because of that reason, and ఇక్కడ ఏంటి అని అంటే, సో వేరియబుల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే, సో డేటా ఉంది, అడ్రస్ ఉంది, ఇండికేషన్ ఉంది. ఓకే, సో సింపుల్గా మీకు ఇది ఎవరి ఇల్లు అని అంటే, సపోజ్ ఇది ఎవరిదండి? అనిల్. ఓకే, దిస్ ఈజ్ రిలేటెడ్ టు అనిల్స్. మీ అయితే ఎలాగో బంగ్లాస్ ఉంటాయిలేండి. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఆల్రెడీ నాకు తెలిసిన దాంట్లో మంచి రిచ్ కిడ్సే ఉన్నట్టున్నారు మీరంతా, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. ఓకే, నా డ్రీమ్ హౌస్ కూడా రిచ్ అండి. లోపలికి వెళ్తే అల్లరి నరేష్ సినిమాలో ఉన్నట్టుగా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఎనీవే దట్ ఈస్ అపార్ట్. సో దిస్ ఈజ్ మై హౌస్. సో హియర్ ఇస్ మై నేమ్. ఓకే, అలాగే ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక నేమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ నేమ్ డేటా సపరేట్ అవుతాయో, దట్ విల్ బి నీడ్ టు క్లీన్. ఓకే, ఇదిని క్లీన్ చేసేయాల్సింది. సో దట్ విల్ బి కలెక్టెడ్ బై గార్బేజ్ కలెక్టర్స్ ఫ్రమ్ ద పైథాన్ కాన్సెప్ట్స్. ఓకే, గార్బేజ్ కలెక్టర్ మనకైతే ఎలాగా హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసి, కర్ణాటకలో అయితే మామూలు ఇంకోటి ఏదో ఉంది. సో లైక్ దట్ there will be municipality, they will clear the dust. So here also, whenever the object is cleared, that can be removed by Python garbage collectors. Okay, so పైథాన్లో ఈ కాన్సెప్ట్స్ ఉంది. ఇంకా డెప్త్గా మనం అప్పుడు చూద్దాము. సో దిస్ వాట్ మినిమం కాన్సెప్ట్, అసలు ఎలా
క్లియర్ అవుతుంది. ఎవరైనా అడిగితే ఎందుకు ఎఫిషియంట్ అంటే ఇందుకు. ఓకే, పైథాన్ పీపుల్ ఎందుకు వాడుతున్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్స్. ఓకే, గార్బేజ్ కలెక్షన్ ఆటోమేటిక్గా ఉంది. సో ఈ నీడ్ నాట్ టు వర్రీ, అయ్యో నేను వేరియబుల్ని డిలీట్ చేయాలి, డిలీట్ అనే కీవర్డ్ వాడాలి, అలాంటిది ఏం అవసరం లేదండి. వన్స్ యూ డన్ ఇట్, ఓకే, ఇట్ విల్ క్లీన్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఎక్సెప్షన్స్. ఓకే, ఎక్సెప్షన్స్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇంటర్వ్యూలో ఎందుకు అడుగుతారు, ఇన్నిసార్లు ఇంటర్వ్యూ గురించి ఎందుకు చెప్తున్నాడు, నేను డెవలపర్గా సెటిల్ అవుదాం అనుకుంటున్నా కదా అని అంటే, ఎస్ అండి, మీరు డెవలపర్ కావాలి అంటే ఫస్ట్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి. ఓకే, బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్ దిస్ మెనీ టైమ్స్ యాజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో కొన్ని కాన్సెప్ట్స్ నేను చెప్పట్లేదు మధ్యలో ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్ అని, బట్ కొన్ని కాన్సెప్ట్స్, ఓకే, మీరు డే టు డే లైఫ్ పైథాన్ వాడకం స్టార్ట్ అయింది అని అంటే ఎక్సెప్షన్స్ కన్ఫామ్గా వస్తాయి. ఓకే, రేపటి నుంచే మీరు చూస్తారండి ఎర్రర్స్. ఓకే, అలాంటి ఎర్రర్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్. ఓకే, హౌ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్, దిస్ ఆల్ వి విల్ డిస్కస్. ఓకే, మీకు ఒకవేళ ఎర్రర్స్ వస్తున్నాయి, లేదు మీ ఓన్ ఎర్రర్ క్రియేట్ చేయాలి. ఓకే, పోయి నాసాలో పడ్డారు, నాసాలో పడితే వాళ్ళు చెప్పారు, ఓకే, పైథాన్ ఎగ్జిస్టింగ్ ఎర్రర్ వద్దు, రాకెట్ డ్యామేజ్డ్, ఓకే, రాకెట్ ఫెయిల్డ్, రాకెట్ వెంట్ టు దిస్ మెనీ స్టేజెస్, అలాంటి కొత్త ఎర్రర్స్ నువ్వు రాయి బాబు అని చెప్పారు అనుకోండి. ఓకే, how you will write your own errors, okay, by using rising exceptions. ఓకే, రైజింగ్ ఎక్సెప్షన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఈ కాన్సెప్ట్ ద్వారా మీ ఓన్ ఎర్రర్స్ రాయొచ్చు. మీ ఓన్ ఎర్రర్స్ రాసి ఆ ఎర్రర్స్ని మీరు డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో హౌ యూ విల్ హ్యాండిల్ దాట్ విల్ డిస్కస్. ఓకే, ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఇఫ్ నాట్, దట్ విల్ బి గ్రేట్. బట్ డౌట్స్ రావట్లేదు అని అంటే ఐ విల్ ఫీల్ లిటిల్ బ్యాడ్. ఓకే, ఐదర్, ఓకే, డౌట్స్ రావట్లేదంటే రెండు పాయింట్స్ ఉంటాయండి. ఏం అర్థం కాకపోయినా డౌట్స్ రావు, మొత్తం అర్థమైన డౌట్స్ రావు. సో మీరు ఏ స్టేట్లో ఉన్నారో చూసుకోండి. అటు ఇటు ఉన్నాను నేను అని అంటే మాత్రం మీకు డౌట్స్ రావాల్సిందే. ఓకే, థర్డ్ పాయింట్, పొద్దున్నే క్లాస్ పెట్టారు, నిద్ర వస్తుంది, పడుకున్నా, అందుకోసం కూడా డౌట్స్ రావు. ఓకే, సో ఏదైనా కావచ్చండి. సో ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. ఎవరైనా ఉన్నారా? వెంకీ బాబు ఉన్నావా? కుమార్ బాబు సార్ సార్ వినిపిస్తుందా? ఎస్ సార్. నిద్రలో తెలిపోతున్నావా? లేదు సార్. ఓకే, రైట్. Next, these are the free topics. I already said, not free topics, it's a bonus topics. సో డేటాబేస్ని ఎలా హ్యాండిల్ చేస్తాము? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్లో క్వైరీస్ ఎలా రాస్తాము? ప్రతి ఇంటర్వ్యూలో నెక్స్ట్ టాపిక్. ఓకే, ప్రతి ఇంటర్వ్యూలో నెక్స్ట్ టాపిక్. ఒకవేళ మీరు డేటా ఇంజనీర్ అని చెప్పి ఒక రోల్ సెలెక్ట్ చేస్తే మీకు ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ డేటాబేస్ క్వశ్చన్స్. ఓకే, సో ఎస్క్యూఎల్ కావచ్చు, ఏదైనా మీకు ఒక డేటాబేస్ వస్తే మోస్ట్లీ ఇట్స్ సేమ్ అండి. ఓకే, మోస్ట్లీ ఇట్స్ సేమ్. నెక్స్ట్, ఓకే, సో ఇక్కడ డేటాబేస్ని ఎలా హ్యాండిల్ చేస్తాము, పైథాన్ ఎలా వాడతాము, పైథాన్ వాడి డేటాబేస్ని ఎలా డీల్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ అన్ని వీ కెన్ డిస్కస్ హియర్. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్. ఓకే, ఒకవేళ, ఓకే, ఒకవేళ సినిమాలలో చూపిస్తారండి మంచి కాన్సెప్ట్స్. ఓకే, ఒక సైడ్ హీరోయిన్ తీసుకెళ్తారు, ఒక సైడ్ హీరో ఫాదర్ను మదర్ను తీసుకెళ్ళిపోతారు. హీరో నీడ్ టు హ్యాండిల్ టూ సైడ్స్. ఓకే, సో రెండు సైడ్లు హ్యాండిల్ చేయాలి. అక్కడ లేదు, ఒకటే సీన్లో ఒక సైడ్ హీరో, ఐ మీన్ హీరోయిన్ పట్టేసుకుంటారు, ఒక సైడ్ సిస్టర్నో బ్రదర్నో ఇంకొకరిని ఎవరినో పట్టేసుకుంటారు. సో హీరో నీడ్ టు హ్యాండిల్ టూ కాన్సెప్ట్స్. ఓకే, హీరో ఎలా హ్యాండిల్ చేయాలంటే రెండు కాన్సెప్ట్స్ని ఎట్ ఎ టైమ్ హ్యాండిల్ చేయాలి. ఇటు హీరోయిన్కి ఏం కావద్దు, ఇటు వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికి ఏం కావద్దు. సో హౌ ఈ విల్ హ్యాండిల్. సో సినిమాలో అంటే ఈజీగా చూపిస్తారు, ఇటు హీరోయిన్ అటు హీరోను కాపాడి వెంటనే వీళ్ళను వాళ్ళను కొట్టేస్తాడు, లేదు ప్యారల్గా ఇద్దరిని చంపేస్తాడు. ఓకే, సో మెరాకిల్ చూపిస్తారు మనకు అక్కడ. బట్ ఇక్కడ మెరాకిల్ ఏం జరగదు, వీ నీడ్ టు రైట్ అ కోడ్. ఓకే, యాజ్ అ డెవలపర్స్ మనం రెండు కాన్సెప్ట్స్ని ఒకసారి ప్యారలల్గా ఒకనొక టాస్క్ని ప్యారలల్గా హ్యాండిల్ చేయాలి అని అనుకుంటే ఎలా హ్యాండిల్ చేయొచ్చు? బై యూజింగ్ మల్టీ థ్రెడింగ్. ఓకే, మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ ఉందని, మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్లో రెండు, ఓకే, టూ ప్యారలల్ వర్క్స్ యూ కెన్ డూ. ఓకే, బట్ దెర్ విల్ బి స్మాల్ గ్యాప్. ఓకే, టైమ్ స్లైసింగ్ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నో వన్ విల్ టెల్, బట్ దెర్ విల్ బి టైమ్ స్లైస్. ఓకే, టైంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ వీ కాంట్ అబ్జర్వ్. ఇట్ విల్ బి హ్యాండిల్డ్ విత్ ఇన్ ఫ్రాక్షనల్ సెకండ్స్. ఓకే,
నానో సెకండ్స్లో డీల్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఎలా అవుతుంది, అసలు టైం ఫ్రేమ్ అంటే ఏంటి అన్నది మనము ఇక్కడ చూద్దాము. దిస్ ఈజ్ ఆల్సో ఐ సెడ్ బోనస్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ టికింటర్. ఓకే, సో ప్రజెంట్ జావా మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఏ హోటల్కి వెళ్ళినా, మోస్ట్ ఆఫ్ ది టైం ఏ గేమ్స్లో చూసుకున్నా, సో ఏం చేస్తారు అని అంటే దేర్ విల్ బి యూఐ. ఓకే, జియూఐ ఒక యూఐ ఉంటుంది. దేర్ దే విల్ ఎంటర్ దేర్ ప్రోడక్ట్స్. ఓకే, మెడికల్ షాప్కి వెళ్ళండి, మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఒక సపరేట్ యాప్ ఉంటుంది. ఓకే, యాప్లో వాళ్ళు సెర్చ్ చేయగానే వాళ్ళ ప్రోడక్ట్స్ వస్తాయి. ఏ టాబ్లెట్ని కానీ లేదా ఏ మెడికేషన్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ మెడికేషన్ చూపిస్తుంది, ఏ ర్యాక్లో ఉందో చూపిస్తుంది. ఆ ర్యాక్కి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా తెచ్చేసుకుంటారు. ఓకే, మనం అనుకుంటాం కదా వీళ్ళకి అన్నీ తెలుసు ఏ ర్యాక్లో ఏముందో, సో అందుకే డైరెక్ట్గా అదే ర్యాక్కి వెళ్తున్నారు, తీసుకొచ్చేస్తున్నారు. అంత లేదండి. ఓకే, దే విల్ నాట్ బి గాడ్స్. ఓకే, దే విల్ రైట్ వేర్ ర్యాక్ ఈజ్ లొకేటెడ్ ఆల్సో. ఏ ర్యాక్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అన్నది కూడా మెన్షన్ చేస్తారు. సో దేర్ దే విల్ గో అండ్ దే విల్ టేక్ ద టాబ్లెట్ ఫ్రమ్ దట్ ర్యాక్. ఓకే, సో కాన్సెప్ట్ అర్థం కాకపోతే డోంట్ వరీ. సో అలాంటి యూఐని మనము టికింటర్ ద్వారా జనరేట్ చేయొచ్చండి. ఓకే, టికింటర్ ద్వారా జనరేట్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా స్టూడెంట్ అప్లికేషన్, స్కూల్ అప్లికేషన్, లేదా స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్, హోటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ బిల్డింగ్ ఆటోమేషన్, ఓకే ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మీరు టికింటర్ నుంచి డిజైన్ చేయొచ్చండి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ అ ప్రాజెక్ట్. ఓకే, మనం ప్రాజెక్ట్ టికింటర్ బేస్ మీద చేస్తాము. ఓకే, నెక్స్ట్ డేటా సైన్స్ ఇంట్రడక్షన్. డేటా సైన్స్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎలా హ్యాండిల్ చేస్తాము, యాజ్ అ బేసిక్ ఫ్రెషర్ డేటా సైన్స్ అని పెట్టుకునేలాగా దీన్ని డిజైన్ చేశానండి కోర్స్ అని. సో సో ఐ విల్ టీచ్ యూ వాట్ ఈస్ ద పాండాస్, నంపై అండ్ వాట్ ఈస్ ద గూగుల్ కొలాబ్, జూపిటర్ నోట్బుక్, ఇవంటి ఏంటి అన్న చూద్దాము. అండ్ యాజ్ ఐ సెడ్, మీ దగ్గర ప్రాజెక్ట్ ఉంటే వీ విల్ వర్క్ ఆన్ దట్ ప్రాజెక్ట్. ఓకే, అది ఏదైనా ప్రాజెక్ట్ కావచ్చు. మినిమం ఒక 10 days పెట్టేసుకోండి ప్రాజెక్ట్కి. ఒకవేళ మిస్ అయితే, ఓకే మీ దగ్గర ప్రాజెక్ట్ లేదు అని అనుకుంటే నేను ప్రాజెక్ట్ ఇస్తానండి, నో ప్రాబ్లం. ఆర్ యూ కెన్ సెర్చ్ ఇట్ ఇన్ గూగుల్. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే వందల ప్రాజెక్ట్ దొరుకుతాయి. మీరు ఏదో ప్రాజెక్ట్ని ర్యాండమ్గా తీసుకొచ్చి నాకు ఇచ్చినా పర్లేదు, లేదు నన్నే చెప్పమన్నా ఇట్స్ ఫైన్. ఐ విల్ గివ్ యూ వన్ ప్రాజెక్ట్, సో విచ్ ఆర్ వర్కింగ్ రియల్ టైమ్. ఓకే, రియల్ టైంలో ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ నేను ఇస్తాను. వీ కెన్ వర్క్. ఓకే, స్పెషల్లీ టెలింగ్ వి. ఓకే, నాట్ ఐఎమ్. ప్రాజెక్ట్ నేను చేయనండి, మీరే చేయాలి, బట్ నేను చూస్తూ ఉంటాను. ఓకే, ఎక్కడైనా మీకు డౌట్ వచ్చిందంటే వీ కెన్ హ్యాండిల్. సో ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారంటే ప్రాజెక్ట్ని డీల్ చేయడం పెద్ద కష్టం కాదండి. ఒకవేళ ఎక్కడైనా తరబడితే ఐఎమ్ హియర్. ఓకే, ఆఫ్టర్ దిస్, ఓకే ఆఫ్టర్ దిస్ వీ విల్ గో విత్ ద మెయిన్ ఇంట్రడక్షన్. ఇక్కడ వరకు ఏం చెప్పలేదండి, సిలబస్ ఆల్మోస్ట్ డే అయిపోయింది. ఫైన్. ఓకే, సో ఐ సెడ్ మినిమం 60 days. మీరు 60 days 60 sessions, it will be important. Clear అండి? Anil, what kind of topics you use for GUI related topics? Like if I want to create one UI window and try to do some operations. Yes, that's what the Tkinter will help. Tick interview. Yeah. I will show you tomorrow how the previous students previous project or applications. Mm-hmm. Okay, how you can develop your own UI application. Oh. Yeah. Anyone having any doubt till here? Any concepts, any concept wise or any project wise? Okay. One thing I will tell you, how I will assist for a job. Okay, job ki ela assist chestanu. Okay, anyway, if you are not required job, I know, but if you are required job, still, okay, I will not give your interviews. నేను మీ ఇంటర్వ్యూస్ ఇవ్వనండి. ఓకే, దట్ ఈస్ స్పెషల్లీ ఐఎమ్ టెలింగ్. ఓకే, నో ఇట్ సెల్ఫ్ ఐ విల్ నాట్ గివ్ యూ ద ఇంటర్వ్యూ ఆర్ ఐ విల్ నాట్ క్లియర్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే, ఐ విల్ అసిస్ట్ యూ టు గో ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, నేను ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తానంటే నాకున్న సర్కిల్ నుంచి నేను మీకు, ఓకే వీళ్ళకి రెజ్యూమ్ సెండ్ చేయండి, ఇవి క్వశ్చన్స్ అడుగుతారు అనే వరకు నేను సపోర్ట్ ఇస్తాను. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ చేసి వచ్చారు, బట్ యూ మిస్డ్ ఆర్ యూ డోంట్ నో ద ఆన్సర్స్. ఓకే, దట్ టైమ్ యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ మీ. ఓకే, మీరు నాకు ఆ క్వశ్చన్స్ పోస్ట్ అనే చేయండి, లేదా వాట్సాప్లో పింగ్ అయినా చేయండి, స్కైప్లో రాయండి, ఎలాగైనా చేయండి. ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్స్. ఓకే, నాకు తెలిసిన అయితే ఐ విల్ గివ్ యూ ఇమీడియట్లీ. ఇఫ్ నాకు తెలియని కూడా ఉంటాయండి, ఇట్స్ నాట్ లైక్ దట్ ఐఎమ్ తోపు. ఓకే, ఐ డోంట్ నో ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఫ్యూ ఆన్సర్స్. పైథాన్లో కూడా
మొత్తం నాకు వచ్చు అని నేను చెప్పట్లేదు. ఐ విల్ ట్రై టు కవర్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఓకే, సో డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్. అట్లీస్ట్ నాతో కాకపోయినా చాట్ జీపీటీలో అయినా చూసి మీకు ఆన్సర్ పెడతాను. డోంట్ వరీ అబౌట్ దట్. సో స్టిల్ ఐఎమ్ సేయింగ్, లైక్ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ లైక్ ఇష్యూస్ విత్ ఇంటర్వ్యూస్, ఎలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాలి అలాంటివి నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, ఆల్రెడీ ఐ హ్యావ్ ద కాపీస్. ఓకే, మీరు ఇప్పుడున్న టెక్నాలజీకి మీరు డైరెక్ట్గా పోస్ట్ చేసిన వందల ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. బట్ స్టిల్ ఐ విల్ గైడ్ యూ. ఐ థింక్ ఫ్రైడే ఐ గివెన్ వాట్ అండ్ ఆల్ వెబ్సైట్స్ యూ నీడ్ టు సెర్చ్. ఓకే, మీరు ఏ వెబ్సైట్ సెర్చ్ చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను. బట్ స్టిల్ ఐ విల్ టెల్ యూ ఎండ్ ఆఫ్ ద సెషన్ ఆల్సో. సెషన్కి లాస్ట్లో కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్. సో వన్స్ యూ డన్ విత్ ద ప్రాజెక్ట్, ఓకే, యూ కెన్ పుట్ దట్ ప్రాజెక్ట్ ఇమీడియట్లీ ఇంటూ యువర్ రెజ్యూమ్. మీ రెజ్యూమ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటికి కూడా చాలా ఇవి ఉన్నాయండి ఏఐ టూల్స్. బట్ స్టిల్ ఐ విల్ గైడ్ యూ హౌ టు డూ దట్. ఓకే, మీ రెజ్యూమ్ని ఎలా చేస్తే ఇంకొంచెం ఇంటర్వ్యూస్ పెరగవచ్చు అనే దానికి నేను క్లారిటీ ఇస్తాను. సో దీస్ అబౌట్ ద కాన్సెప్ట్స్. ఓకే, anyone having any doubts with the syllabus, or you want to add some more topics, మీకు ఏమైనా టాపిక్స్ యాడ్ చేయాలని ఉంటే ఆ టాపిక్స్, ఓకే, ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అదర్వైజ్ వీ విల్ స్టాప్ ద సెషన్ హియర్. వీ విల్ కంటిన్యూ టుమారో సేమ్ టైం. Okay. నో డౌట్స్.